హే గైస్ యా ఈరోజు వచ్చేసి నా డే 4 ఇక్కడ పటాయాలో వచ్చేసి డే 2 అండ్ బ్యాంకాక్ థాయిలాండ్ వచ్చేసి డే 4. ఓకే, సో చూస్తున్నారు కదా, జస్ట్ 50 బాత్ మాత్రమే. నిజంగా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి మనం వాకింగ్ షీట్లో కొనుక్కోవచ్చు. ఓకే, సో దానికంటే ముందు ఇంతకుముందు నిన్న అంత డి అపార్ట్మెంట్స్లో ఉండి, డి అపార్ట్మెంట్స్లో వచ్చేసి వాళ్ళ దగ్గర రూమ్స్ ఇంకా అవైలబుల్ లేవు. సో ఈరోజు మొత్తం బుక్ అయినాయని చెప్పేసానంటే, సో అక్కడి నుంచి నేను మళ్ళీ మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వస్తూ ఉంటే ఏదో కనిపించింది వేరేది కూడా హోటల్లో. వాడు వచ్చేసి 550 బాత్ అన్నాడు. 550 బాత్ సరే అని చెప్పేసి లోపలికి వెళ్తే చాలా చండాలంగా ఉంది. సరేగా నాకు అసలు ఓపిక లేదు, ఫుల్ టైర్డ్ అయిపోయా. ఎండ అయితే ఒక రేంజ్లో లాగుతుంది, ఇంకా నా వల్ల కావడం లేదు. సరే అని చెప్పేసి బ్యాగ్ పడేసి చూస్తూ ఉంటే నాకు వాళ్ళ బిహేవియర్ నచ్చలేదన్నమాట. సో వద్దు ఇక వేస్ట్ అని చెప్పేసి బ్యాగ్ ప్యాక్ చేసుకొని దెన్ ఇమీడియట్గా అట్లా వస్తేనే 600 థాయ్ బాత్కి చాలా మంచి రూమ్ దొరుకుతుందన్నమాట. చాలా మంచి రూమ్ ఇక్కడే చూపిస్తాను, మవీ హౌస్ అని చెప్పేసి. చూడండి ఎలా ఉంటుంది అసలు, ఎంత బాగుందంటే 600 బాత్కి. అంటే చాలా ఇది నార్మల్గా నాకు తెలిసి 750 బాత్ అని చెప్పేసి అన్నారు, కానీ వాళ్ళు కొత్త కట్టిన అపార్ట్మెంట్ అంట, అందుకని చెప్పేసి 600 థాయ్ బాత్కి అవి ఇచ్చింది. సో చూద్దాం రూమ్ ఎలా ఉంటుందో. చూడండి, ఇంకా గ్రేట్ ఏంటంటే నేను స్టే చేసిన డి అపార్ట్మెంట్స్లో అయితే నాకు 4th ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు. కానీ అది మరీ 4th ఫ్లోర్ కదా, అంటే వాళ్ళ దగ్గర లిఫ్ట్ కూడా లేదు, అదొక మైనస్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే, సో ఫస్ట్ డోర్ ఇలా ఉంటుంది. ఇది కామన్గా అన్ని ఉన్న హాస్టల్స్ లేదా హోటల్స్ ఉన్నట్లేనా అనమాట, అది కూడా సేమ్. కానీ ఏంటంటే ఒకవేళ మనం ఏదైనా కంపేర్ చేస్తే వేరే హోటల్స్ అండ్ నేను స్టే చేసిన హోటల్, సో ఇది 600 థాయ్ బాత్లో అంటే కొంచెం ఒప్పుకోదగ్గదే. నెక్స్ట్ చూడండి, ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేస్తే వీలైతే ఈ చిన్న బ్యాగ్ ఒకటి క్యారీ చేయండి. ఇది నేను డెకాథ్లాన్లో 300 రూపీస్ తీసుకున్నాను. ఓకే, సో ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎక్కడైనా మనం బయటకు వెళ్ళాలి అని అంటే మొత్తం తీసుకునే అవసరం లేదు. మనకి ఏదైనా ఇంపార్టెంట్స్ ఉంటాయి మాత్రం, లైక్ వ్యాలెట్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ఏదైనా ఛార్జర్స్ కానీ, జస్ట్ అంతే చాలన్నమాట. పవర్ బ్యాంక్స్ ఇవన్నీ దానికి పనికి వస్తాయి. చూడండి, సో ఫోన్ ఇది కామనే. మోస్ట్లీ ఎవరైతే హోటల్స్లో స్టే చేస్తుంటారో, ట్రావెల్ ఎక్కువ చేస్తుంటారో వాళ్ళకి ఇది అలవాటే. కానీ ఏంటంటే జస్ట్ రూమ్ ఎలా ఉంది అని చూపించడానికి చేశాను అనమాట. బట్ ఫైన్, రూమ్ టూర్ అంటారు కదా, అది అనుకోవచ్చు. నేను ఇప్పుడు హౌస్ టూర్ అలాంటివి ఏం చేయలేదు, కానీ రూమ్ టూర్ అయితే చేయగలను. మన హౌస్లో మనం చూస్తూ ఉంటాం, కానీ పక్కన వాళ్ళ హౌస్లో చూడటం సపరేట్ కదా. ఇచ్చారు. ఓకే, ఫ్రిడ్జ్, కెటిల్, పర్లేదు బాగానే ఇచ్చారు. చూసారు కదా వాష్రూమ్, సో నైస్, నచ్చిందండి నాకైతే. వర్త్ స్పెండింగ్ 600 రూపీస్ అనమాట. సారీ, నాట్ రూపీస్, థాయ్ బాత్స్. అంటే కన్వర్ట్ చేసుకుంటే మనకు 1 థాయ్ బాత్ ఈక్వల్ టు 2.5 రూపీ కాబట్టి క్యాల్కులేట్ చేసుకోండి, అరౌండ్ 800 రూపీస్. అండ్ మర్చిపోకండి ఒకటి స్పెషల్ ఏంటంటే, అంటే స్పెషల్ కాదు, వీళ్ళు 500 థాయ్ బాత్ సెక్యూరిటీ డిపాజిట్లో తీసుకుంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, చలో గైస్, ఇప్పుడు డే 4 ఎలా ఉంటుందో బ్యాంకాక్లో చూద్దాం. ఇప్పుడు మనం బుద్ధ స్టాచ్యూ దగ్గర ఉన్నాము పటాయాలో. నిజంగా గైస్ ఇది చాలా బాగుంది టెంపుల్. అండ్ అక్కడ కొన్ని రాశారనమాట, దాన్ని వచ్చేసి మేబీ థాయిలాండ్ ప్రకారం అది రాశులను సూచించేదేమో ఉంటుంది. ఇండియాలో ఎలాగైతే మేష, తుల, కన్య, సింహరాశి ఇలా ఎలా ఉంటాయో అదేవిధంగా థాయిలాండ్లో కూడా వాళ్ళ ఆచారాల ప్రకారం కొన్ని రాశులు ఉంటాయనుకుంటాను. అండ్ అది కాకుండా ఇక్కడ వ్యూ ఉంటుంది అనమాట పైన. ఇది హిల్ స్టేషన్, ఇది టెంపుల్ ఉండేది. సో హిల్ స్టేషన్ పై నుంచి చాలా మంచిగా ఉంది, సూపర్గా ఉందన్నమాట. అంటే మీరే ఇమాజిన్ చేయండి,
మనం పైన హిల్ స్టేషన్ పైన వచ్చి ఇక్కడ నుంచి లైక్ బీచ్ చూస్తుంటే ఎలా ఉంటుందో జస్ట్ గెస్. చాలా బాగుంది. ఇది మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ పటాయా గైస్, సో డోంట్ మిస్ ఇట్. Dosa pakalo. Oh, you know Hindi? Podatin. Puspakalo. अच्छा ना. Lin. Lin on tiger. Lin. Okay. Super भैया. Hand no hand ना. Oh. That's only body sir. Oh boy. Pe उठाओ पे उठाओยกเลยยกซุปเปอร์แล้วเย่can do अच्छा सुपर भैया
ఇప్పుడే టైగర్ పార్క్ టూర్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ మొత్తం వచ్చేసి 1000 బాత్ అంటే మన ఇండియన్ కరెన్సీలో నియర్ బై 2500 అనుకోవచ్చు. అందులో 350 బాత్ వచ్చేసి సఫారీకి అండ్ 650 బాత్ వచ్చేసి బిగ్ టైగర్ దగ్గర ఫొటోస్ వీడియోస్ ఏమైనా దిగడానికి. అండ్ అక్కడ మనకు స్మాల్, మీడియం, న్యూ బార్న్ ఇలా ఉంటాయన్నమాట టైగర్స్. ఒక్కో టైగర్కి ఒక్కో రేట్ ఉంటుంది. కానీ బిగ్ టైగర్ హైయెస్ట్ కాస్ట్. జస్ట్ దాని ముందర వెళ్ళేసి ఫోటో దిగడం కోసం, అంటే డైరెక్ట్ టచ్ చేయాలి కదా, అంత ఈజీ కాదు కదా. సో అందుకని చెప్పేసి 650 బాత్ తీసుకుంటారు వాళ్ళు. రీజనబులా కాదా అంటే కైండ్ ఆఫ్ రీజనబుల్, ఎందుకంటే అన్ని టైగర్స్ని మెయింటైన్ చేయాలి కదా. అందుకే స్పెసిఫిక్ అయితే టైగర్లు మాత్రం ఉంటాయి టైగర్ పార్క్లో. అంటే మనం జూలో వెళ్తే మల్టీ యానిమల్స్ చూస్తాం కదా, వేరే వేరే జాతికి చెందిన జంతువులను కూడా చూస్తాం. కానీ టైగర్ పార్క్లో ఓన్లీ టైగర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి సో వాళ్ళు మెయింటైన్ చేయాలి కాబట్టి అంత ప్రైజా అంటే ఆ ప్రైస్ ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ చాలా ఉండే. అండ్ సఫారీకి వెళ్ళినప్పుడు ఏమైంది అని అంటే మధ్యలో మా వెహికల్ది బ్యాటరీ అయిపోయింది. సో వెనకాల నుంచి ఇంకో వెహికల్ వచ్చి తోసి ఆ గేట్ మధ్యలో ఆపేసింది, ఎందుకంటే మధ్యలో వదలలేరు కాబట్టి. అండ్ మళ్ళీ మేము మొత్తం 5 మంది ఉంటివి. సో 2 ఇండియన్స్ కూడా ఉండే అందులో. వాళ్ళు బయటకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 2 ఇండియన్స్ వెళ్ళిపోయారు. ఇంకా 2 చైనా వాళ్ళు ఉంటే ఇంకో రైడ్ కావాలంటే అవును అన్నాము. సో అంటే ఒకే ప్రైస్లో 2 సార్లు టూర్ పడినట్టు ఉంది. ఎవరైతే ఫ్లోటింగ్ మార్కెట్ వెళ్ళాలనుకుంటారో నార్మల్ ఎంట్రీ ఫీజ్ అయితే 200 రూపీస్ ఉంటుంది. ఐ మీన్ 200 రూపీస్ కాదు, 200 థాయ్ బట్. అండ్ లేదంటే మీకు ఎంట్రీ ఫీజ్ ప్లస్ బోటింగ్ ప్లస్ అక్కడ ఉన్న స్నాక్స్ ఏమైనా కావాలి అనుకుంటే అదొక ప్యాకేజ్ లాగా ఇస్తారనమాట. దానికి 800 థాయ్ బట్ అవుతుంది.